బీజేపీ జనసేన మూడు పార్టీల కలయికతో ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ కూటమి ఏర్పడి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇప్పటికే సీట్ల విభజన జరిగి ఆయా స్థానాల్లో ఎవరెవరు అభ్యర్థులు అనేది కూడా ప్రకటనలు వచ్చి అందరం ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ముందుకు సాగుతున్న సందర్భం. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు బీజేపీ నాయకులు. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చి వెళ్ళారు. 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్లు 3వ తేదీ ఇస్తామని ముందుగానే సాక్షిలోనే ప్రకటించింది ప్రభుత్వం. బ్యాంకులకు సెలవులున్న కారణంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతోందని ఒకవైపు ప్రకటిస్తూనే, మరోవైపు ఆ నెపాన్ని ఎన్డీఏ కూటమి వైపు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆపేశారని బీజేపీ నాయకులు లేనిపోని పితూర్లన్నీ కూడా చెప్తా ఉన్నారని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే సత్యదూరమైన ఆరోపణలతో, విష ప్రచారంతో వైసీపీ రోజు ప్రజలకు తప్పుడు సమాచారాన్ని పంపిస్తూ ఉంది. అందుకనే మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వైసీపీ చెప్పే మాటలు నమ్మద్దండి. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రసంగాల్లో చెబుతున్న మాటలు పూర్తిగా అసత్యాలు. కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, రాజకీయంగా ఎదుర్కోలేక చేస్తున్న కుట్రలు కుతంత్రాలు తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికే సంసిద్ధులై ఉన్నారు. ఎన్డీఏ కూటమిని కనీసం 160 స్థానాలకు తక్కువ కాకుండా గెలిపించుకోవాలని, 25కు 25 పార్లమెంటు స్థానాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకొని ఈ దేశానికి ఒక సుస్థిరమైన నాయకత్వాన్ని ఇవ్వాలని, మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచాన్ని శాసించగల శక్తిగా ఎదిగే విధంగా తయారు చేయాలని ప్రజలందరూ కూడా కంకణబద్ధులయ్యారు. ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో సర్వనాశనం చేసిన ఒక అరాచక శక్తి, అభివృద్ధి నిరోధకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డిని తక్షణం గద్దె దింపాలని ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో, దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా అభివృద్ధి కార్యక్రమాలతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటై అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించడంతో పాటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎన్డీఏ కూటమిగా మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరూ కలిసి ఈ ఎలక్షన్స్లోన మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది, రాబోయేది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము. కాబట్టి ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమిగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏదైతే పైన అధికారంలో, కేంద్రంలో ఏదైతే అధికారంలో ఉంటుందో రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వం ఎన్డీఏ అధికారంలోకి వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఏవైతే ఇప్పుడు మనం కోల్పోయామో, ఏదైతే ప్రజలు నష్టపోయారో, ఏదైతే ప్రజలు బాధపడుతున్నారో వాటన్నిటికీ కూడా మనము అన్నీ మెరుగుపరుచుకొని సర్వతోముఖాభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మా బీజేపీ పార్టీ తరఫున ప్రతి కార్యకర్త కూడా
మేమందరం కూడా పనిచేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి కాలువ శ్రీనివాసులు అన్న గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మోదీ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎన్డీఏ కూటమిలో ఏదైతే ఉందో అది ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంకి వస్తే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఎవ్వరు కూడా దాని మీద ఎన్నో రిప్రజెంటేషన్స్ వెళ్ళాయి. కానీ ఇవాళ ఎస్సీ వర్గీకరణ కోసం మోదీ గారు తన వంతు తను హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఎస్సీలు కూడా మరి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి మన కాలువ శ్రీనివాసులు అన్న గారిని మనము గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నేను తెలియజెప్తున్నాను. అంతేకాకోకుండా 33% రిజర్వేషన్లు గత 56 ఏళ్ల నుంచి మహిళలు పోరాటం చేశారు. దాన్ని మనం ఇవాళ సాధించుకోగలిగినాం. 33% రిజర్వేషన్స్ కూడా మనకి ఇవాళ రావటం జరిగింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి మోదీ గారు 5 లక్షలు ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ పథకాన్ని అమలు చేయలేదు. కేవలము ఆరోగ్యశ్రీ పథకం కింద 2 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. 2 లక్షలు దాటి వేరే రాష్ట్రానికి వెళ్తే పేదవాళ్ళు అప్పు చేయాల్సిన పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే ఆ స్కీమ్ ఏదైతే ఉందో ఎందుకు దాన్ని అమలు చేయలేదని కూడా మేము చాలాసార్లు కూడా అడగటం జరిగింది. కాబట్టి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి రాగలిగితే ఖచ్చితంగా పేదలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాము. ఆ పథకాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాము. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇళ్ళు కూడా